మీరెప్పుడైనా ఆలోచించారా? వైర్ మీద కూర్చునే ఈ పక్షులకు కరెంట్ ఎందుకు షాక్ కొట్టదు? చూడండి, ఒకవేళ నేను మీతో ఈ 2 గ్లాసుల్లో సమానంగా నీళ్లు నింపాను అని చెప్పి వాటి మధ్యలో ఒక పైపు పెడితే నీరు ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ఎక్కడికి వెళ్ళదని మీకు కూడా తెలుసు. ఎందుకంటే 2 వైపులా నీటి మట్టం సమానంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఏదైనా ఒక గ్లాసులో నీటిని పెంచుతామో అది బ్యాలెన్స్ అవ్వడం కోసం వెంటనే రెండో వైపుకు వెళ్ళిపోతుంది. ఇలాంటి వీడియోలకు ఎన్నో లైక్స్ మరియు వ్యూస్ ఇస్తున్నారు. దేవుడిపై భక్తి ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సరిగ్గా కరెంటు కూడా ఇలాగే ప్రవహిస్తుంది. అసలు ఒక మనిషికి కరెంట్ షాక్ ఎప్పుడు కొడుతుందో ఆలోచించండి. అతను భూమిని మరియు వైర్ని రెండింటినీ ఒకేసారి తాకినప్పుడు. ఇప్పుడు ఇక్కడ వైర్లో అయితే ఫుల్లుగా కరెంట్ ఉంది, కానీ భూమిలో లేదు. అందువల్ల కరెంటుకు ఎక్కువ ఉన్న చోటు నుండి తక్కువ ఉన్న చోటుకు వెళ్ళడానికి ఒక మార్గం దొరుకుతుంది. కానీ పక్షులు తమ 2 కాళ్లను ఒకే వైర్ మీద ఉంచుతాయి కాబట్టి కరెంటుకు ఒక విషయం అర్థమవుతుంది. నేను ఎలాగూ తిరిగి మళ్ళీ అదే వైర్కే రావాలి కదా, అలాంటప్పుడు ఇంత దూరం తిరిగి ఎందుకు వెళ్ళాలి, సీదా వెళ్ళిపోతాను అని. ఎందుకంటే కరెంట్ ఎప్పుడూ ప్రవహించడానికి అన్నింటికంటే తేలికైన మార్గాన్నే ఎంచుకుంటుంది. మీకు ఈ టాపిక్పై ఇంకేమైనా సందేహాలున్నాయా?